హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఏపీలో మనకి నీట్ పీజీ 2025కి సంబంధించి కట్ ఆఫ్ తగ్గిన తర్వాత ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో సో వాళ్ళందరికీ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. అయితే ఆ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. అండ్ ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించి క్లియర్గా నిన్నటి వీడియోలో యాక్చువల్గా జస్ట్ మీకు ఒక అప్డేట్ లాగా ఇచ్చాను. బట్ ఈరోజు దీంట్లో ఈ నోటిఫికేషన్లో ఉన్న పాయింట్ టు పాయింట్ ఏంటి అండ్ రూల్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మేబీ అంత ఎగ్జైటింగ్గా ఉండకపోవచ్చు. బట్ కట్ ఆఫ్ తగ్గిన తర్వాత ఎవరైతే రిజిస్టర్ చేసుకొని రెడీగా ఉన్నారో సో వాళ్ళంతా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు అసలు ఈ ఆప్షన్స్ పెట్టడానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి దీంట్లో చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతానికి ఇది మనకి కాంపిటెంట్ అథారిటీ కోటాకి వెబ్ కౌన్సిలింగ్ అనమాట. థర్డ్ ఫేజు లేదా దాన్ని మాప్ ఆఫ్ ఫేజ్ అని కూడా అంటారు. సో ఇది కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించిన నాన్ సర్వీస్ క్యాండిడేట్కి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనమాట, రైట్. సో ఈ స్కెడ్యూల్ చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ ఏమో 7th రిలీజ్ అయింది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఏమో మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు 9th 11 AM నుంచి, ఓకే, మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సరే, ఎప్పటి వరకు టైం ఉంటుంది మనకనంటే 11th వరకు ఉంటుంది టైము. 9th 10th 11th 3 డేస్ ఇచ్చారు. 11th ఈవినింగ్ 4 o'clock వరకు ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కడ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మీరు ఎక్కడైతే రిజిస్టర్ చేసిన వెబ్సైట్ ఉందో అదే వెబ్సైట్లో మీరు లాగిన్ చేసి అక్కడ నుంచే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే దీనికి కండిషన్స్ ఏంటి అని అంటే ముందుగా ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనకి సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. సో ఇది రీఫండబుల్ అంటే ఎస్ రీఫండబులే, బట్ కండిషన్ ఉంది. అదేంటనేది కూడా చెప్తాను చూడండి. సో సెక్యూరిటీ డిపాజిట్ ఎంత పే చేయాలి మీరు అని అంటే 50,000 రూపీస్ పే చేయాలి. ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళందరూ కూడా 50,000 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలి. అయితే మన సెక్యూరిటీ డిపాజిట్ మనకు వస్తుందా అంటే వస్తుంది. రెండు కండిషన్స్. ఒకటి, మీకు సీట్ వచ్చి మీరు జాయిన్ అయ్యారనుకోండి, థర్డ్ ఫేజ్లో సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి, ఒకటి పాయింట్. అయితే జాయిన్ అవుతే మీకు ఆటోమేటిక్గా మీ 50,000 మీకు రీఫండ్ చేస్తారు. లేదా అసలు మీకు సీటే రాలేదనుకోండి, అప్పుడు కూడా రీఫండ్ చేస్తారు. కానీ మీకు సీటు వచ్చి మీరు జాయిన్ అవ్వకపోతే అప్పుడు మీ 50,000 అనేవి ఫోర్ఫీట్ అవుతుంది. కాబట్టి మీకు మళ్ళీ ఈ 50,000 రావు. కండిషన్ అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏది కావాలి, ఏ కాలేజ్ కావాలి, ఏ స్పెషాలిటీ కావాలి అనేది ముందుగానే డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టడం అయితే చేయండి. అయితే ఇక్కడ మీకు మరి అమౌంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ అడ్మిషన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ రీఫండ్ చేసే అవకాశం ఉంటుంది. అది మేబీ 1 month పట్టొచ్చు, 2 months కూడా పట్టొచ్చు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే మీరు. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు సీట్ వచ్చి మీరు అడ్మిషన్ తీసుకునే టైం, ఐ మీన్ రిపోర్టింగ్ చేసే టైంలో ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉండి మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మీ సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఫోర్ఫీట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆప్షన్స్ అయితే పెట్టండి, రైట్. జనరల్గా ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, బట్ చెప్తున్నా ఇది ఒక కండిషన్ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు కాబట్టి మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ ఉంది చూడండి. సో ఎవరికైతే సీటు అలాట్ కాలేదంటే మీరు సెక్యూరిటీ డిపాజిట్ పే చేశారు, వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఇవన్నీ చేసినా కూడా మీకు థర్డ్ ఫేజ్లో కోర్స్ సీట్ రాలేదనుకోండి, సో అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది కదా, దాంట్లో మీరు ఎక్సర్సైజ్ మళ్ళీ అంటే వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టొచ్చు. అయితే దానికి మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలంటే అప్పుడు అవసరం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ పే చేశారు కాబట్టి ఇంకా అప్పుడు మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. తర్వాత యూనివర్సిటీ ఫీజు చూడండి. ఇక్కడ మీరు ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో, ఓకే, సీట్ అలాట్ అయిన వాళ్ళు మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్లో 23,600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. బట్ మరి ఆల్రెడీ ఇంతకుముందు ఫేజ్ 1 ఫేజ్ 2లో కూడా కొంతమందికి సీట్ అలాట్ అయింది, వాళ్ళు ఆల్రెడీ పే చేసి డౌన్లోడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి అప్గ్రేడ్ అయినట్లయితే థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ లేదా వేరే స్పెషాలిటీ వచ్చినట్లయితే మళ్ళీ వాళ్ళు
ఈ 23,000 కట్టాలంటే లేదు, వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ఇది యూనివర్సిటీ ఫీజు ఒకసారి కడితే సరిపోతుందన్నమాట. సో ఫస్ట్ ఫేజ్లో వచ్చినప్పుడే కట్టారనుకోండి, సెకండ్ ఫేజ్లో ఇంకో కాలేజ్ వచ్చింది అని అంటే అప్పుడు కట్టకుండానే డైరెక్ట్గా మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో మారింది, కాలేజ్ మారింది, బట్ మళ్ళీ థర్డ్ ఫేజ్లో కూడా ఇప్పుడు మళ్ళీ అప్గ్రేడ్ కోసం మళ్ళీ ట్రై చేశారనుకోండి, ఇప్పుడు మళ్ళీ కాలేజ్ మారినా బ్రాంచ్ మారినా మీకు మళ్ళీ మీరు కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని రిపోర్టింగ్ కోసం ప్రింట్అవుట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేసినట్లయితే సరిపోతుంది అనమాట. రైట్, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఫీజు కన్వీనర్ కోటాలో మనకి అదే కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఫీజు డీటెయిల్స్ ఎలా ఉన్నాయని చూసినట్లయితే క్లినికల్ డిగ్రీ అయితే 4,96,800 ఉంటుంది. అదేవిధంగా పారాక్లినికల్ అయితే 1,55,250 రూపీస్. ఇదంతా కూడా పరాయణం అనమాట. ప్రీ క్లినికల్ అయితే మనకి 70,380 రూపీస్ సంవత్సరానికి ఉంటుంది. ఇది కాకుండా అందరికీ ల్యాబు, లైబ్రరీ ఆర్ మిస్లేనియస్ ఫీ అని ఇలా కొంత ఛార్జెస్ అయితే ఉంటాయి. సో అవి కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 5 గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండేటువంటి సీట్స్కి ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తే 30,000, అదేవిధంగా కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఈ జనరల్ కేటగిరీ సీట్ వచ్చినట్లయితే, స్టేట్ కోటా సీట్ వచ్చినట్లయితే దానికి కూడా 30,000 ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్. తర్వాత ఇంకా లోకల్ ఏరియా అంటే మీ అందరికీ తెలుసు, 2 లోకల్ ఏరియాస్ ఉన్నాయి మనకి ఏపీలో, ఏయూ అండ్ ఎస్వియు. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ అని ఇంకొకటి, ఏపీయూఆర్ అని ఇంకొక ఉంటుంది రిజర్వేషన్, ఐ మీన్ అన్రిజర్వ్డ్ కోట అనమాట. 15% దాంట్లో నుంచి కూడా కొన్ని సీట్లు అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అది ఇప్పుడు అది అంతా ఐ థింక్ మీ అందరికీ తెలుసు కాబట్టి దాన్ని కొంచెం స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే మనకి సీట్ మ్యాట్రిక్స్, ఓకే, కంప్లీట్ సీట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకా వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఆల్రెడీ ఇంతకుముందు సీట్ మ్యాట్రిక్స్ అయితే పెట్టారు. అది కాకుండా మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్ తర్వాత ఇంకెక్కడెక్కడ సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. నెక్స్ట్ సీట్ మ్యాట్రిక్స్ డిస్ప్లేడ్ ఆన్ సెకండ్ ఓన్లీ న్యూలీ శాంక్షన్డ్ ఎన్హాన్స్డ్ ఆఫ్టర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ అనమాట. ఫేజ్ 2 తర్వాత మనకి ఏదైతే అప్డేట్ చేశారో అది కొత్తగా వచ్చినటువంటి అవి సీట్ మ్యాట్రిక్స్ అయితే దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సీట్స్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ద ప్రాస్పెక్టస్. ఇంకా ఇదంతా మనకి తెలిసిన పాయింట్సే. మెరిటోరియస్ ఎంఆర్సీ క్యాండిడేట్స్, తర్వాత కండక్టెడ్ ఆన్ ద సేమ్ డే. సో వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి కొంచెం స్కిప్ చేస్తున్నా. ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎలా ఫిల్ చేస్తారు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. 85% అవైలబుల్ సీట్స్. ఓకే, సో ఇంతకుముందు ఎప్పుడైనా అంటే లాస్ట్ ఇయర్ 2024-25 అకాడమిక్ ఇయర్లో సీక్యూలో కానీ ఎంక్యూలో కానీ మీకు పార్టిసిపేట్ చేసి మీకు సీట్ వచ్చి, ఓకే, ఒకవేళ మీరు నాట్ రిపోర్టింగ్ అయినట్లయితే అంటే ఈ స్పెషల్ స్టే వేకెన్సీ ఆర్ స్పెషల్ రౌండ్స్లో మీకు సీట్ వచ్చి మీరు రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే, జాయిన్ అయ్యి లేకపోతే డీబార్ అయినట్లయితే, అట్లాంటి వాళ్ళందరూ కూడా డీబార్ అయిన వాళ్ళు ఈ సంవత్సరం వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో లిస్ట్ ఆఫ్ డీబార్డ్ క్యాండిడేట్స్ అని కూడా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అది కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే డీబార్ అయ్యారో వాళ్ళు మాత్రమే, అందరూ కాదు. తర్వాత కోర్స్ ఫ్రమ్ డిస్కంటిన్యూ కోర్స్. సో ఎవరైతే కోర్స్ నుంచి ఆల్రెడీ జాయిన్ అయ్యి ఓకే డిస్కంటిన్యూ అయ్యారో సో అలాంటి వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, తర్వాత ఓన్లీ మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన మీకు సీట్ కంపల్సరీ వస్తుందని గ్యారంటీ అయితే లేదు. సీట్ మ్యాట్రిక్స్ని బట్టి, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ని బట్టి అండ్ మీ ర్యాంక్ని బట్టి ఛాన్సెస్ ఉంటే మీకు సీట్ అలాట్ అవుతుంది. అదర్వైజ్ సీట్ అయితే గ్యారంటీ కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. సో మీకు ఇంట్రెస్ట్ లేని కాలేజెస్ కానీ లేకపోతే కోర్సెస్ కానీ మీరు ఆప్షన్స్లో పెట్టకండి. ఎందుకంటే ఆప్షన్స్లో పెట్టినట్లయితే ఇది థర్డ్ ఫేజ్ కాబట్టి సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే చెప్పాను కదా అది 50,000 బ్లాక్ అయిపోతుంది, అంటే మళ్ళీ రిటర్న్ రాదు మీకు. తర్వాత డిబార్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీకు కావాల్సిన ఆప్షన్స్ మాత్రమే మీరు ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్లో యాడ్ చేసుకోండి. రైట్, తర్వాత
మీ ఆప్షన్స్ మీరు మనకి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు 11th ఈవినింగ్ 4 o'clock కాబట్టి అప్పటిదాకా మీరు ఎన్నిసార్లు అయినా లాగిన్ చేసుకోవచ్చు అండ్ మీ ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు, రీఆర్డర్ చేయొచ్చు లేదా పైకి కిందకి ఎట్లయినా మీరు మూవ్ చేసుకోవచ్చు. సో చేసిన ప్రతిదీ కూడా మీరు ఎప్పటికప్పుడు సేవ్ అయితే చేసుకోండి. ఒకవేళ సేవ్ చేయకపోతే ఆటోమేటిక్గా సేవ్ అవుతుందని ఇక్కడ పాయింట్ అయితే ఉంది. బట్ మీరు సేవ్ చేసుకొని మళ్ళీ రీచెక్ చేసుకోవడం బెటర్, ఎందుకైనా మంచిది. ఆప్షన్స్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి ఆల్టర్డ్ ఆర్ చేంజ్డ్ అట్ ఎనీ లేటర్ స్టేజ్. సో మీరు ఒకసారి సబ్మిట్ చేశారు అని అంటే ఇంకా అవి మళ్ళీ చేంజ్ చేయడానికి కానీ ఆల్టర్ చేయడానికి కానీ ఛాన్స్ ఉండదు. ఇంకా డైరెక్ట్గా అలాట్మెంట్ వచ్చేస్తుంది అనమాట, మీరు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారంగానే వచ్చేస్తుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ యూనివర్సిటీ ఫీజు 23,300 ఆల్రెడీ అయిపోయింది. తర్వాత సీట్ వచ్చిన వాళ్ళు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, తర్వాత ట్యూషన్ ఫీజు, బాండ్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి పర్టికులర్గా మనకి ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ మనము రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా చేయనట్లయితే మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మీరు సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఏంటి అనేది ఆల్రెడీ ఇప్పటికీ 2-3 టైమ్స్ మనం ఇక్కడ ఈ డాక్యుమెంట్స్లో చూసాము. సో అవి కండిషన్స్. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బీ కండక్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద రెస్పెక్టివ్ కాలేజ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ ప్రొవిజనల్ అలాట్మెంట్ విల్ బీ క్యాన్సల్డ్. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ సర్టిఫికేట్స్ ఏమైనా కరెక్ట్గా లేవు అని తెలిసినట్లయితే మీ అడ్మిషన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి కోర్స్ అందరివి కరెక్టే ఉంటాయి, ఇక్కడ ఈ పాయింట్ గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేజ్ 3లో ఆప్షన్స్ పెట్టడానికి ఎవరు ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ ఇచ్చారనమాట. సో సెక్యూరిటీ డిపాజిట్ ఒక 50,000 పే చేయాలి. తర్వాత ఇంతకుముందు సీట్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ అండ్ రిపోర్టెడ్ టు ద phase 1 అండ్ phase 2 సీట్. సో ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీటు అలాట్ అయ్యి సీట్కి ఎవరైతే రిపోర్ట్ చేశారో సో వాళ్ళంతా కూడా ఇక్కడ మళ్ళీ అప్గ్రేడ్ కోసం phase 3లో ట్రై చేసుకోవచ్చు. ఓకే, అదే కాకుండా ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ phase 1 అండ్ phase 2 కౌన్సిలింగ్ ఇంక్లూడింగ్ ఆల్ ద నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ హోజ్ నేమ్స్ ఆర్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫైనల్ మెరిట్ పొజిషన్ నోటిఫైడ్. సో phase 1 phase 2లో అసలు సీటే రాని వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ట్రై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ phase 1 అండ్ phase 2 బట్ నాట్ రిపోర్టెడ్ ఆర్ నాట్ జాయిన్డ్ అట్ ద అలాటెడ్ కాలేజ్. సో వీళ్ళు కూడా మళ్ళీ దీంట్లో ట్రై చేసుకోవచ్చు. థర్డ్ ఫేజ్లో జాయిన్డ్ బట్ రిజైన్డ్ ఫ్రమ్ ద అలాటెడ్ సీట్స్ యాజ్ పర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక మీరు ఎవరైతే సీటు అదే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా ట్రై చేస్తున్నారు అని అంటే ఇన్ కేస్ మీరు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ని బట్టి మీకు ఎక్కడైనా వేరేది అలాట్ అయింది అనుకోండి, మీ ఆప్షన్స్లో ఏదో ఒకటి అలాట్ అయింది అనుకోండి. సో ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఉన్నటువంటి phase 1లో phase 2లో ఏదైనా సీట్ వచ్చి ఉన్నట్లయితే అది మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేసి ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. క్యాన్సిల్ అయిన తర్వాత అది ఇమీడియట్గా ఓపెన్ అంటే వేకేట్ అవుతుంది కాబట్టి దాన్ని మీ తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్స్కి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆ సీటు మీకు రాదు, వచ్చే ఛాన్స్ అసలు లేనే లేదు. కాబట్టి ఇది వచ్చింది అని అంటే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయినట్లే. అది దృష్టిలో పెట్టుకొని ఆప్షన్స్ని మీరు పెట్టడం చేయండి. సో phase 1 or 2 జాయిన్డ్ రిపోర్టెడ్ సీట్ షెల్ బీ ద డిఫాల్ట్ లాస్ట్ ఆప్షన్. మీకు ఆల్రెడీ phase 1 phase 2లో ఏదైతే సీట్ వచ్చిందో అది బై డిఫాల్ట్ లాస్ట్ ఆప్షన్ కింద ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనంటే మీకు అంతగా డౌట్ ఉంటే మీరు దాన్ని లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఏది లేకపోతే అదైనా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో జనరల్గా ఈ కండిషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ గెట్టింగ్ అప్గ్రేడెడ్ ఇన్ phase 3 షల్ నాట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ phase 1. అదే ఇందాక చెప్పాను కదా, మీకు వచ్చిన సీట్ ఇంతకుముందు వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఈ కౌన్సిలింగ్లో, అంటే ఈ థర్డ్ ఫేజ్లో మీకు సీట్ వచ్చినట్లయితే ఇంకా దాని మీద మళ్ళీ మీకు ఎటువంటి రైట్ అయితే ఉండదు. సో అది CQ కానీ లేదా MQ కానీ. ఆల్ ద నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ irrespective of their allotted reporting status in phase 1 or phase 2 or phase 3 mop-up counseling are not eligible for stay or any further rounds. సో ఇప్పుడు phase 1లో కానీ phase 2లో కానీ phase 3లో కానీ సీట్ ఎవరికైతే అలాట్ అయిందో, ఓకే, సో రిపోర్ట్ చేస్తున్నారో చేసినా చేయకపోయినా కూడా మీకు సీట్ అలాట్ అయింది అని అంటే మాత్రం మీరు డెఫినెట్గా ఓకే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అయితే కాదనమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు కండిషన్స్ నేను అండ్ పర్టికులర్గా ఇంతగానో ఎందుకు చెప్తున్నానంటే ఆప్షన్స్ అంటే మరి మీకు ఇష్టం లేని బ్రాంచ్ కానీ
నచ్చని కాలేజ్ కానీ పెట్టుకొని ఇప్పుడు సీట్ తెచ్చుకొని అది జాయిన్ అయ్యి తర్వాత మీరు స్టే రౌండ్లో ఎలిజిబుల్ కాలేరు అనమాట. ఎలిజిబుల్ అవ్వరు కాబట్టి అదేదో ఇప్పుడు కాకుండా మీకు నచ్చిందే పెట్టుకొని ఇప్పుడు రాకపోతే మళ్ళీ స్టే వేకెన్సీ రౌండ్లో కూడా మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. కావాలంటే అప్పుడు మీరు అనుకున్నట్లు ఏదో ఒక కాలేజో ఏదో ఒక స్పెషాలిటీయో ట్రై చేసుకుందామని అనుకుంటే అలా చేయండి. లేదు ఏదో ఒకటి ఇప్పుడే వస్తే చాలు, ఇంకా నేను ఈ టెన్షన్ క్యారీ చేయలేను లాస్ట్ ఫేజ్ దాకా స్టే వేకెన్సీ రౌండ్ దాకా అని అనుకున్న వాళ్ళు కోర్స్ ఇప్పుడు కూడా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మనకి CQ3లో అదే ఫేజ్ 3లో ఎవరికైతే సీట్ వచ్చి రిపోర్టింగ్ చేశారో సో వాళ్ళ లిస్టు ఆటోమేటిక్గా ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఫేజ్ 3లో బ్లాక్ చేస్తారనమాట. సో వాళ్ళు ఎక్సర్సైజ్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టినా కూడా వాళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా మేనేజ్మెంట్ కోటాలో ఉండదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ CQ అండ్ MQలో రెండిట్లో ట్రై చేస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏదో ఒకటి పెట్టి ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి, తర్వాత మీకు MQలో పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. కాబట్టి ఇక్కడ పెట్టే ఆప్షన్స్ కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఆప్షన్స్ పెట్టి ఇక్కడ రాకపోతే అప్పుడు మీరు MQలో కూడా ట్రై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం పెట్టాలి అక్కడ ఏం పెట్టాలి అనేది మీరు ఎందుకంటే రెండింటికి కూడా సైమల్టేనియస్గా రెండింటికి వెబ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో రెండు సేమ్ డేట్న క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎవరికి ఈ బార్డర్లో ఉండి CQ వస్తుందా రాదా, MQకి వెళ్ళాలి B క్యాట్లోకి అనుకునే వాళ్ళకి ఇది చాలా క్రూషియల్ డెసిషన్ తీసుకోవాల్సిన పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద డేటా ఆఫ్ AAQ జాయింట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో రౌండ్ 3లో వాళ్ళ డేటా అంతా కూడా వచ్చేస్తుంది MCC నుంచి. సో వాళ్ళందరినీ కూడా ఈ థర్డ్ ఫేజ్కి వీడౌట్ చేస్తారనమాట. అందులో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ హోల్డింగ్ MQ సీట్ ఇఫ్ అలాటెడ్ ఎ సీట్ అండర్ CQ ఇన్ ఫేజ్ 3 దెన్ దే మస్ట్ కంపల్సరీ రిపోర్ట్. అదే MQలో సీటు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది, అది ఉంది, రిపోర్టింగ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ CQ ఫేజ్ 3లో సీట్ అలాట్ అయింది. సో వీళ్ళు కంపల్సరీ రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. ద ప్రీవియస్ హెల్డ్ MQ సీట్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మళ్ళీ తర్వాత మనకు కావాలంటే మాత్రం దొరకదు. సో సెక్యూరిటీ డిపాజిట్ ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సో ఫైనల్గా మనకి ఈ స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించి ఆ కౌన్సిలింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరు ఎలిజిబుల్ అండ్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో క్విక్గా ఒకసారి ఇదంతా చూద్దాము. సో ఎలిజిబిలిటీ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ స్టే వేకెన్సీ రౌండ్ అనమాట. ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ హోల్డింగ్ ఎ సీట్ ఆర్ గాట్ నో సీట్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎవరికైతే ఇంతవరకు సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే ఎక్కడైనా సరే ఎక్కడైనా ఆల్ ఇండియా కోటా కానీ స్టేట్ కానీ లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా థర్డ్ ఫేజ్ వరకు ఎక్కడ సీట్ లేకపోతే మాత్రమే వీళ్ళు స్టే వేకెన్సీ రౌండ్, అంటే ఇది కాదు నెక్స్ట్ వచ్చే రౌండ్ అనమాట, ఇది మాపప్ రౌండ్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది స్టే వేకెన్సీ రౌండ్, మాపప్ తర్వాత ఉండే రౌండ్ అనమాట. ఓకే, సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్టేట్ కోటా అండ్ ఆల్ ఇండియా కోటా ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కౌన్సిలింగ్. The candidate who has registered but no choice logged in the phase 1 or phase 2 or phase 3 ఆన్లైన్ కౌన్సిలింగ్ విల్ బీ పర్మిటెడ్ టు అటెండ్. ఎవరైతే చాయిసెస్ లాక్ చేయలేదో సో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో లాక్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అంటే ఈ అన్ని కండిషన్స్ అప్లై అవుతాయి అనమాట. ఓకే, సో దే విల్ బీ పర్మిటెడ్ టు అటెండ్ స్టే రౌండ్. ఓకే, సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అని అంటే ద క్యాండిడేట్స్ హూ ఆర్ హోల్డింగ్ PG మెడికల్ సీట్ ఇన్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 మాప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ స్టేట్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ స్టే వేకెన్సీ రౌండ్. ఓకే, then the candidates who is holding a seat allotted in round 1, round 2 and round 3 in all India quota or deemed universities ఎవరికైతే ఆల్రెడీ సీట్ ఉందో వాళ్ళు నాట్ ఎలిజిబుల్.
తర్వాత ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఎ సీట్ ఇన్ స్టే రౌండ్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీస్ కండక్టెడ్ బై ఎంసీసీ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ స్టే వేకెన్సీ రౌండ్. దెన్ a candidate allotted a seat in phase 3 of state counseling and not joined the seat cannot participate in further rounds of కౌన్సిలింగ్. ఇందాక ఆల్రెడీ ఈ పాయింట్ కూడా మనము మాట్లాడుకున్నాము. ఎవరైతే సీటు థర్డ్ ఫేజ్లో సీట్ వస్తే కంపల్సరీ తీసుకోవాలి, తీసుకోకుండా వదిలేసినట్లయితే వాళ్ళు నెక్స్ట్ ఫేజ్కి ఎలిజిబుల్ కారు. అండ్ సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే పే చేస్తారో అది కూడా మళ్ళీ మీకు ఫోర్ఫిట్ అవుతుందన్నమాట. ఏ క్యాండిడేట్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ ఫేజ్ 3 of state counseling and not joined the seat cannot participate in further rounds of counseling, state counseling. ఓకే, ఇవి మనకి నాట్ ఎలిజిబుల్ అనమాట, రైట్. సో తర్వాత మీకు సీట్ వచ్చి జాయిన్ అయ్యి తర్వాత మీరు డిస్కంటిన్యూ చేయాలి అని అనుకుంటే, సో దానికి తెలుసు కదా మీకు, ఫీజు మీరు కట్టిన 3 lakhs ఏదైతే ఉంటుందో అది ఫోర్ఫిట్ అవుతుంది. సో ఒక్కసారి మీరు జాయిన్ అయ్యారు అని అంటే మాత్రం మిమ్మల్ని షల్ నాట్ బి పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ద సీట్ అనమాట. కాబట్టి ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకొని ప్రయారిటైజ్ చేసుకొని మీ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా రావాలని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.